హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? మీరంతా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటానండి. రేపే అక్షయ తృతీయ అండి. అక్షయ తృతీయ గురించి మీకు కొన్ని విషయాలు చెప్తానండి. అసలు అక్షయ తృతీయ అంటే ఏంటి, అక్షయ తృతీయకు ఆ పేరు ఎలా వచ్చింది, అసలు అక్షయ తృతీయ రోజు బంగారం కొనాలంటారు, నిజంగానే బంగారం కొనాలా, అసలు ఏం చేయాలి ఆ రోజు, ఏం చేయకూడదు, ఇవన్నీ చెప్తానండి ఈ వీడియోలో. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇంకా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. అక్షయ తృతీయ అనేది నార్మల్గా అక్షయ తృతీయ ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలో శుక్లపక్షంలో 3వ రోజున వస్తుంది అండి. 3వ తిథి అంటే తదియ లేదా తృతీయ, తృతీయ అంటే 3 అని. సో వైశాఖ మాసంలో శుక్లపక్షంలో 3వ రోజు వస్తుంది తృతీయ. సో ఈసారి 2024లో మనకు రేపు అక్షయ తృతీయ అండి. అంటే మనకు రేపు శుక్రవారం వచ్చింది, చాలా మంచిది అండి. శుక్రవారం అంటేనే లక్ష్మీదేవికి ఇష్టము. అదే కాక ఈ అక్షయ తృతీయ పండుగ కూడా ఆడవాళ్ళకి ఇష్టము. అసలు ఈ రోజున సిరి సంపదను ప్రసాదించే మహాలక్ష్మీదేవిని అందరూ పూజిస్తారు. కాబట్టి అక్షయ తృతీయ చాలా పవిత్రమైన పండుగ హిందువులకి. కానీ చాలా మంది ఈరోజు బంగారాన్ని కొనుక్కోవాలి అలా అంటారు. నిజంగానే బంగారం కొనుక్కోవాలా, అసలు ఏంటి, అసలు ఈ అక్షయ తృతీయకి ఎందుకు ఇలా వచ్చింది అనేది చెప్తాను, వినండి. అసలు అక్షయ తృతీయ అంటే బంగారు పండగ అని అంటారండి. అసలు నార్మల్గా అయితే ఆ రోజు బంగారం కొనుక్కుంటే లక్ష్మీదేవి వాళ్ళ ఇంట్లో బాగా ఉంటుంది అని ప్రజలు నమ్ముతారండి. అది ఒక నమ్మకం మాత్రమే. అసలు అక్షయ తృతీయకి ఆ పేరు ఎలా వచ్చింది, అసలు ఈ పండగ ప్రాధాన్యత ఏంటి అంటే ఈ వీడియోలో నేను చెప్తాను, వినండి. అక్షయ తృతీయ రోజున బంగారం కొనాలా లేదా బంగారం దానం చేయాలి అని కూడా కొంతమంది అంటారు. ఈ డౌట్ని మీరు క్లారిఫై చేసుకోండి. అక్షయ తృతీయ రోజు బంగారం కొనాలనా లేకుంటే బంగారం దానం చేయాలనా అనేది. అసలు బంగారం అంటే ఏంటి, అసలు మన బంగారం అంటే బంగారమే కాదండి. చాలా మంది అంటుంటారు మా కొడుకు బంగారం, మా ఆయన బంగారం, ఆ ఇల్లు బంగారంలా ఉంది, ఇది బంగారంలా ఉంది. అలా బంగారంతో పోల్చుతారు. అసలు బంగారం అంటే అంత స్వచ్ఛమైన, అంత పవిత్రమైనది, అంత ఇది ఉంది కాబట్టే బంగారాన్ని బంగారంతో పోలుస్తారు, దేన్నైనా మంచిదాన్ని. కాబట్టి బంగారం అంటే నిజంగా బంగారు లోహమే కొనాల్సిన లేదండి. అసలు బంగారం భూలోకంలో మన బంగారం మొదటిసారి ఎక్కడ పుట్టింది అంటే గండకీ నదిలోని సాలగ్రామాల గర్భం నుంచి బంగారం పుట్టిందనమాట, ఈ లోహం. ఆ బంగారం ఫస్ట్ పుట్టింది ఎప్పుడు అంటే ఈ వైశాఖ మాసంలో శుక్లపక్షంలో తదియ రోజు. తదియ అన్న తృతీయ అన్న ఒకటే తిథి అండి, 3వ తిథి. ఆ రోజు పుట్టింది కాబట్టి ఈ రోజును బంగారం పండుగ అని అంటారు. అందుకే ఈరోజు అక్షయ తృతీయగా పండుగ చేసుకుంటారనమాట. అయితే బంగారంకు పండగ ఏంటి అని చాలా మందికి డౌట్ రావచ్చు. అసలు బంగారం అనేది లోహం కాదు, మామూలుగా లోహం అంటాం మనము, అది లోహం కాదు, దేవలోహం అనమాట, దేవతలు. అసలు బంగారానికి హిరణ్మయి అనే ఇంకొక పేరు కూడా ఉంది, మీకు తెలుసా అండి? హిరణ్మయి అని ఒక పేరు. అసలు హిరణ్య గర్భో భూగర్భో మాధవో మధుసూదన అని విష్ణు సహస్రనామం చెప్తుందండి. ఎవరైనా విష్ణు సహస్రనామాలు చదివే వాళ్ళకు ఈ లైన్ ఐడియా ఉంటుంది. హిరణ్య గర్భో భూగర్భో మాధవో మధుసూదన అంటారు. హిరణ్య గర్భో అంటే హిరణ్య గర్భుడు అంటే విష్ణువు అండి, మన విష్ణువు. హిరణ్య గర్భుడు అంటే గర్భం నందు బంగారం కలిగిన వాడు అని అర్థం. హిరణ్య గర్భుడు అంటే గర్భంలో హిరణ్మయి అంటే బంగారం అని చెప్పాను కదా. సో గర్భం నందు బంగారం కలిగిన వాడు అని అర్థం. హిరణ్య గర్భుడు అంటే విష్ణువు. ఆ బంగారం అనేది మన విష్ణువుకి ప్రతిరూపం అనమాట. అందుకే బంగారం అంత పవిత్రమైనది, అంత పూజనీయమైనది. అందుకే బంగారం పుట్టిన ఆ రోజును మనం అక్షయ తృతీయ అని పండగలాగా చేసుకుంటాం అన్నమాట. అసలు అక్షయ తృతీయ రోజున బంగారం కొనాలా పాయింట్కి వద్దామండి. అసలు అక్షయ అంటే, అక్షయ అనే పదం అంటేనే అది తరగని ఒక పాత్ర, అక్షయ పాత్ర అంటూ ఉంటారు కదండి. అక్షయ అనే దానికి మీనింగ్ ఏమి అంటే అది తరిగిపోదు, ఎక్కడా కూడా క్షీణించిపోదు, శాశ్వతంగా ఉంటుంది అక్షయ అంటే అర్థం. అందువల్ల ఈరోజు ప్రతి ఒక్కరూ ఏవైనా ఆభరణాలు కానీ, నగలు కానీ, స్థలాలు కానీ, లేదంటే ఇల్లు కట్టుకోవడం కానీ, ఏదైనా ఒక మంచి పని చేయాలి అంటారు. సాధారణంగా మనం బంగారం అనేది అలంకరణ చేసుకోవడానికి మాత్రమే కాకుండా మన అవసరాలకు కూడా అది పనికొస్తుంది
వస్తుంది అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఈరోజు మనం బంగారం కొని పెట్టుకున్నాము అంటే రేపు పొద్దున మనకు ఆర్థికంగా ఏదైనా ఇబ్బందులు వచ్చినప్పుడు, ఏమైనా సమస్యలు వచ్చినప్పుడు ఈ బంగారం ఉపయోగపడుతుంది. అందుకే అక్షయ తృతీయ రోజు దీన్ని కొనడం వల్ల కొంచెం అదృష్టం కలిసి వస్తుంది అని చెప్పి కొంచెం నమ్ముతారు జనాలు, అంతే. కాబట్టి ఆ బంగారం కొనడం వల్ల మనకు నష్టం ఏముండదు. దానికంటూ ఆ రోజు పండగ ఉంది కాబట్టి ఆ రోజు కొనుక్కుంటే మంచిది అని అంటారు. కాబట్టి కొనుక్కోవడానికి స్తోమత ఉన్న వాళ్ళు బంగారం కొనుక్కుంటే ఆ రోజు చాలా మంచిదే అండి. ఎందుకంటే బంగారం ఉద్భవించిన రోజు ఆ రోజు చాలా పవిత్రమైన రోజు అన్నమాట. ఇంకొకటి, ఈ పండుగ రోజు ఏం చేయాలి, ఈ అక్షయ తృతీయ రోజు ఏం చేయాలి అనే డౌట్ కూడా కొంతమందికి ఉంటుంది. అక్షయ తృతీయ అంటే చెప్పాను కదా, బంగారు పండుగ. బంగారం కురిపించేది మన లక్ష్మీదేవి అనమాట. ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కోసం మనం పూజ చేయాలి. పూజా మందిరాన్ని బాగా అలంకరించుకొని పసుపు, బియ్యం, నాణాలతో ఒక కలశాన్ని పెట్టుకొని కలశం ముందు బియ్యం పోసి దాని మీద తమలపాకు పరిచి పసుపు వినాయకుడిని ప్రతిష్ఠించుకోవాలన్నమాట. వినాయకుడిని మనం పసుపు అక్షింతలతో పూజించాలి. ఆవు నెయ్యితో దీపారాజన చేయాలి. మనం కొత్త బట్టలు, బంగారాన్ని కలశం ముందు పెట్టి చక్కెర పొంగలి కానీ లేదా బెల్లమన్నం కానీ ఏదో ఒక నైవేద్యం పెట్టి లక్ష్మీదేవి స్తోత్రం పఠించుకొని మనం చదివి లక్ష్మీదేవి పూజ చేసుకుంటే మనకు సకల సౌభాగ్యాలు వస్తాయి. ఈరోజు అక్షయ తృతీయ రేపు కదా, రేపు ఇలా పూజ చేసుకుంటే చాలా మంచిదనమాట. ఇంకా కొంతమంది గంగా నదిలో స్నానం చేసి ఉపవాసం ఉండి వాళ్ళ ఇష్టమైన దేవుళ్ళని కూడా పూజిస్తూ ఉంటారు. ఇది మంచిదే. ఇంకొకటి ఏంటి అంటే, అసలు 1 గ్రామ్ బంగారం అయినా కొనాలని, అలా కొనుక్కున్నారంటే వాళ్ళ ఇంట్లో బాగా బంగారం వస్తుందని చాలామంది అంటూ ఉంటారు. అదొక నమ్మకం మాత్రమే అండి. ఆ రోజు 1 గ్రామ్ అయినా బంగారం కొనుక్కుంటే వాళ్ళ ఇంట్లో అక్షయ పాత్రలాగా బంగారం ఊరుతుంది అని అంటారు. అందులో కొంతవరకు నిజం ఉంది, కొంతవరకు అది నమ్మకం, అంతే. పూర్తిగా అదే అనే కాదనమాట. ఈరోజు మనం కొంచెం బంగారం కొనుక్కున్నాము, దాన్ని లక్ష్మీదేవి పటం ముందు పెట్టి పూజ చేసి మళ్ళీ దాన్ని ఎత్తి పెట్టుకున్నాం. అలా ఉన్నప్పుడు ప్రతిసారి కొనుక్కుంటాం, మన దగ్గర ఉన్న అలా చెప్తే ఏదో కొనుక్కుంటారు, ఏదైనా సేవ్ చేసుకుంటారు, ఫ్యూచర్లో పనికొస్తుంది, ఏదైనా ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పుడు అని చెప్పేసి పెద్దవాళ్ళు ఇలా పెట్టుంటారు. ఆ రోజు కొనుక్కుంటే మంచిది అని. మంచిది అంటే మనం ఏమైనా చేస్తాం కదా, కాబట్టి అలా పెట్టుంటారు. అది అండి, బంగారమే కొనాలి అవసరం లేదు ఆ రోజు. ఇంకొకటి, మన కల్లుప్పు ఉంటుంది కదా, దాన్ని కొనుక్కొని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నా కూడా ఆ రోజు మంచిదే అండి. ఇదే అండి ఈ అక్షయ తృతీయ గురించి. అలాగే అక్షయ తృతీయ రోజు కొన్ని దానం చేస్తే కూడా మంచిది అని చెప్తారు. అవేంటి అంటే నువ్వులు కానీ, మంచం కానీ, పరుపు కానీ, బట్టలు, కుంకుమ, గంధం, మారేడు పత్రాలు, కొబ్బరికాయ, మజ్జిగ, ఇలాంటివన్నీ ఏమైనా దానం చేశాము అంటే ఎవరికైనా ఎవరైనా చదువుకునే వాళ్ళు ఉంటే చదువులో బాగా అభివృద్ధి వస్తుందండి. మన కుటుంబంలో కూడా ఏవైనా కలహాలు ఉంటే పోయి మన కుటుంబం కూడా వృద్ధిలోకి వస్తుంది. ఇలా వీటిలో ఏవైనా సరే ఎవరికైనా దానం చేయడానికి ట్రై చేయండి. ఇలా దానం చేస్తే చాలా మంచిది. అందులోనూ వెండి పాత్రల్లో కానీ రాగి పాత్రల్లో కానీ నీళ్లు పోసి దాంట్లో మన తులసాకులు కానీ లేదంటే మారేడాకులు కానీ వేసి దానం చేసినారంటే ఎవరైనా పెళ్లి కాని పిల్లలకు పెళ్లిళ్ళు కూడా అవుతాయని శాస్త్రాలు చెప్తున్నాయండి. అది ఎవరైనా నమ్మితే చేయొచ్చు. అలా అక్షయ తృతీయ రోజు ఇంకా చెప్పులు కానీ దానం చేస్తే స్వర్గానికి వెళ్తారంట అండి. పురాణాల్లో ఎక్కడో నేను చదివాను. ఇవండి, దానం చేస్తే చాలా మంచిది ఆ రోజు. ఏదైనా సరే అక్షయ తృతీయ రోజు బంగారం కొనడం కాదండి, ఏదైనా సరే మన స్తోమతకి తగ్గట్టు దానం చేస్తే చాలా మంచిది. అట్లే ఈరోజు ఏవైనా మంచి పనులు ఏవైనా సరే, రాహుకాలం అని, దుర్ముహూర్తం అని, వజ్రం అని ఏవి చూసుకోకుండా మనము ఏ పనైనా సరే ఈరోజు మొత్తంలో ఏ టైంలో అయినా స్టార్ట్ చేసుకోవచ్చు. ఈరోజు అంత మంచి రోజు అన్నమాట అక్షయ తృతీయ. ఈ అక్షయ తృతీయ రోజు బంగారం కొనుక్కోవాలి అనుకునే వాళ్ళు కొనుక్కోవచ్చు, చాలా మంచిదే. అలాగే ఎక్కడైనా సరే ఏదైనా గుడికి వెళ్ళి పూజ చేయించుకున్నా కూడా మంచిదే అండి. లేదు వెళ్ళలేని వాళ్ళు ఇంట్లో పూజ చేసుకున్నా కూడా చాలా మంచిది. ఇదండి ఈ అక్షయ తృతీయ గురించి. అండ్ ఇంకా ఒకటి ఏంటంటే, అక్షయ తృతీయ రోజు నరసింహస్వామి ప్రహ్లాదుని అనుగ్రహించారు అని చెప్తారు. అందుకే మీ సింహాచలంలో లక్ష్మీ నరసింహస్వామికి చందనోత్సవం చేస్తారండి ఈరోజు అక్షయ తృతీయ రోజు. అది కాకుండా వేదవ్యాసుడి అక్షయ తృతీయ రోజే మహాభారతాన్ని ఒకే
వరుసగా విఘ్నేశ్వరుడికి చెప్తే ఆ విఘ్నేశ్వరుడు మహాభారతాన్ని రాశారండి. అలాగే పాండవులు అరణ్యవాసంలో ఉన్నప్పుడు ధర్మరాజుకు శ్రీకృష్ణుడు అక్షయ పాత్రను కూడా ఈ అక్షయ తృతీయ రోజే ఇచ్చినాడు. అట్లే ఇంకా మహాభారతంలో ద్రౌపది వస్త్రాపహరణం జరిగింది కదా, అది జరిగింది కూడా అక్షయ తృతీయ రోజే. అప్పుడు ఆ ద్రౌపది ఆ సమయంలో కృష్ణుడిని ప్రార్థిస్తే అప్పుడు కృష్ణుడు వచ్చి అసలు ఎక్కడ చివరలేని చీరలను అలా ప్రసాదించి ద్రౌపది మానాన్ని రక్షించాడండి. అలా అక్షయంగా తృతీయ అది ఇంకా తరగదనమాట. అటువంటి అక్షయ చీరలను ఆమెకు ప్రసాదించి ఆమెను రక్షించాడు. అట్లే కుబేరుడు కూడా అక్షయ తృతీయ రోజు లక్ష్మీదేవిని పూజించి చాలా ధనవంతుడయ్యాడంట అండి. ఇలా చాలా పురాణ గాథల్లో అక్షయ తృతీయ గురించి చాలా కథలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కాబట్టే అక్షయ తృతీయ మనకి చాలా మంచి రోజు. కాబట్టి అక్షయ తృతీయ రోజు మీకు తోచినంత ఏదైనా ఎవరికైనా దానం చేయండి, మంచిది. బంగారం కొనాలనుకుంటే కొనండి, లేదు కొనలేని వాళ్ళు కళ్ళు ఉప్పును అయినా సరే ఇంట్లోకి తెచ్చిపెట్టుకుంటే చాలా మంచిది. ఇదండి ఈ వీడియో. కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.